సంక్రాంతి అంటే సినిమాలకి సీజన్. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలన్నీ మ్యాక్సిమం భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా సంక్రాంతి రావడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 డేస్ హాలిడేస్ రావడం, పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్లకు సరదాగా వెళ్ళి సినిమాలు చూద్దామనే టైం. ఈ టైంలో ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలన్నీ థియేటర్లకు వచ్చి మ్యాక్సిమం కలెక్షన్ రాబెట్టే పనిలో ఉంటాయని చెప్పాలి. ఆ తర్వాత సీజన్ ఏదైనా ఉందంటే సమ్మర్ సీజన్ అని చెప్పాలి. ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 నుంచి 3 మంత్స్ ఖాళీగా ఉన్న టైంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ సినిమాలని కూడా ఈ సమ్మర్ సీజన్కి రెడీ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి 2026 సంక్రాంతి బరిలో నిలిచిన 4 సినిమాలు కూడా యునానిమస్గా ఏ సినిమా కూడా హిట్ టాక్ రాలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ రప్పించి సంక్రాంతి సీజన్లో కోట్లాది రూపాయలు కుమ్మరించిందని చెప్పాలి. ఇందులో మనశంకర వరప్రసాద్, అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్లో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 3 సినిమాలు కూడా యావరేజ్ టాక్తోనే మొత్తానికి పెట్టిన బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిందని చెప్పాలి. ఇందులో మాస్ మహారాజా రవి తీసిన సినిమా తప్ప మిగిలిన 2 సినిమాలు నారి నారి నడుమురారి, అనగనగా ఒక రాజు, ఈ సినిమా కూడా పెట్టిన దానికంటే డబల్ రెవెన్యూ వచ్చినాయి ఈ సంక్రాంతి టైంలో. అయితే ఇప్పుడు సంక్రాంతి సీజన్ అయిపోయి 1 మంత్ సంక్రాంతి సీజన్ అయిపోయి 2 మంత్స్ అవుతున్నా సరైన హిట్ థియేటర్లకి రాలేదని చెప్పాలి. సరైన సినిమా పడలేదని చెప్పాలి. థియేటర్లన్నీ వెలవెలబోతున్న టైం. అయితే ఈ టైంలో చిన్న చితగా సినిమాలు తప్ప, రీమేక్ సినిమాలు తప్ప, డబ్బింగ్ సినిమాలు తప్ప ఏది కూడా సరైన సినిమా థియేటర్ రాలేదు. అయితే మార్చి నుంచి ఈ పెద్ద పెద్ద సినిమాలు జోరు అందుకొని ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మార్చి 19న 2 భారీ బడ్జెట్ సినిమాలు పాన్ లెవెల్ సినిమాలను చూస్తే ఆశ్చర్యం కలగమాదు. అందులో టాక్సిక్ కన్నడ నుంచి వచ్చిన యష్ నటించిన 4 years తర్వాత నటించిన ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇది బాలీవుడ్ రేంజ్ సినిమా అని చెప్పాలి. అలాంటి 4 years తర్వాత గ్యాప్తో వస్తున్న యష్ నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే దురంధర్ పాన్ ఇండియా లెవెల్లో 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసిన సినిమా ఏదో ఉందంటే దురంధర్. అయితే ఈ దురంధర్ 2 రివెంజ్ ఇప్పుడు, అలాగే యష్ నటించిన టాక్సిక్ 2 సినిమాలు కూడా మార్చి 19న థియేటర్లు రాబోతున్నాయి. అయితే ఈ 2 సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు, భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు అవడంతో భారీ హైపు, భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి ఈ సినిమాల మీద. అయితే ఇదే టైంలో తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ తర్వాత మరి అలాంటి కాంబినేషన్లో వస్తున్న మరొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి ప్రపంచం క్రియేట్ చేసిందో మనం అందరం చూసింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు ఆకట్టుకుందని చెప్పాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ఇప్పుడు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొందని చెప్పాలి. ఇంతకుముందు నటించిన 2 సినిమాలు కూడా అటు అభిమానులను కొంచెం నిరాశపరిచిన ఇది మార్చి 26న థియేటర్లు రాబోతుంది. అయితే మార్చి 19న పాన్ ఇండియా లెవెల్ వచ్చిన 2 సినిమాలు మరొక లెవెల్ అని చెప్పాలి. కేజీఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న యష్ నుంచి వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో పాటు టాక్సిక్ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా ఈ సినిమా బాలీవుడ్ రేంజ్ సినిమాని నమ్మి తీరాల్సిందే. అలాంటి టేకింగు, అలాంటి యాక్షన్ ఎలివేషన్లు, అలాంటి ఫోటోగ్రఫీ ఈ సినిమాని మంత్రముగ్ధులు చేసింది ట్రైలర్లో. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ లేడీ డైరెక్టర్ అవడంతో ఇంకొక రేంజ్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా 4 years తర్వాత కేజీఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ అనుకున్న తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఒకవైపు దురంధర్ పాన్ ఇండియా లెవెల్లో వీర వ్యవహారం చేసిన ఈ సినిమా కూడా ది రివెంజ్ పేరుతో పార్ట్ 2 ఇప్పుడు 19th థియేటర్ రాబోతుంది. ఈ 2 సినిమాలు ఒక ఎత్తైతే ఉస్తాద్ భగత్ సింగ్ మీద మరొక రేంజ్ అంచనా ఉందని చెప్పాలి. అదే కాకుండా ఈ సమ్మర్ సీజన్లోని స్పిరిట్, అలాగే సిద్ధార్థ నిఖిల్ నటించిన విశ్వంబు, అలాగే డెకాయిట్, ఈ సినిమాలు కూడా ఈ సమ్మర్ సీజన్లోనే రెడీగా ఉన్నాయి. అయితే ఈ సమ్మర్ సీజన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం, మార్చి ఎండింగ్కి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం, అలాగే ఇటు యూత్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ సమ్మర్ సీజన్ రావడంతో మరి థియేటర్లో మరి ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తారో ఈసారి వెయిట్ చేసి చూడాల్సిందే. అందులోనూ భారీ ఎలివేషన్లు, భారీ యాక్షన్ సినిమాలు, పెద్ద హీరో సినిమాలు అవడంతో సినిమాలకి
థియేటర్లకి ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉందని చెప్పాలి. మరి ఇలాంటి రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా మంచి కలెక్షన్ రాబట్టి సినిమా ఇండస్ట్రీ కళకళాడాలని, థియేటర్లకు ప్రేక్షకులు రప్పించాలని మనస్ఫూర్తి కోరుకుందాం.